హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. పిల్లు అవి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసిన ఈజీ రెసిపీ అండి. దీనికి బ్రెడ్ మనం ఎప్పుడైనా తెచ్చుకుని ఉండిపోతుంది. ఆ బ్రెడ్ని ఇలాగా ఒక 5-6 స్లైసెస్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలు రెడీ చేసుకుని ఒక మిక్సీ జార్ వేసుకుని 5-6 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. వేసుకుని దోశ బెట్ల రెడీ చేసుకుని దాన్ని ఒక గిన్నె తీసుకోవాలి. ఇది 2 కప్పులు పీసెస్ ఉంటే కనుక 1 కప్పు సూజీ రవ్వ తీసుకోండి. దీంట్లో ఈ కప్పు సూజీ రవ్వ వేసుకుని దాంట్లో రుచి సరిపడ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 క్యారెట్, అలాగే 3-4 పచ్చిమిరపకాయలు వేసానండి. అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కావాలంటే కారం వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు. కానీ పిల్లలు తినడాన్ని బట్టి చూసి వేసుకోండి. నేను అయితే వేయలేదు, మిరపకాయలు కారం సరిపోతే ఇంకా వేయలేదండి. ఇవన్నీ వేసుకుని రెడీ చేసుకుని పెనం కారేసుకుని మీడియం మంట మీద దాన్ని కాలనిచ్చి 1/2 స్పూను ఆయిల్ వేసి దీన్ని ఈ బ్యాటర్ని వేయనివ్వండి. ఊతప్పంలో వేసుకుంటే అది మరీ అదమక్కర్లేదండి. స్ప్రెడ్ చేసుకుని వేసుకుని కాల్చుకోండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి అప్పటికప్పుడు 10 నిమిషాలు అయిపోయి బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఎందుకంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాగే బ్యాచలర్స్కి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మీరు వ్యూస్ చూసిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ చాలా రెసిపీస్ ఉన్నాయి. అలాగే మీరు ఒకసారి చూసి వాటిని లైక్ చేయండి, ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. చూసారు ఇలా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మీరు సర్వ్ చేసుకో ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేయండి. నచ్చిన చట్నీతో తినచ్చు, లేదంటే పిల్లలతో కెచప్తో ఇష్టపడతారండి. చాలా బాగుంది, చాలా స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేయమని అడుగుతారు పిల్లలు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ, రాత్రి డిన్నర్ టైం కానీ ఏ టైంలోనే ఇది చేసుకునే రెసిపీ అండి. ఎవరిని వచ్చినప్పుడు కూడా, గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడప్పుడు చేసుకునే రెసిపీ. ఇది చూసాక ఇలా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సర్వ్